వరుసగా పడుతున్న వర్షాల వల్ల ఏంటంటే బ్యాక్టీరియా నల్లాకు మచ్చ తెగులు కూడా అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. సో ఈ తెగులు ఏంటంటే మొక్క యొక్క అన్ని అంటే మొదటి దశ నుంచి మనం చూడవచ్చు, మొదటి దశ నుంచి వివిధ రూపాల్లో చూడవచ్చు. సో చిన్న దశ సీడ్లింగ్ స్టేజ్లో చూడవచ్చు మనము. ఇంకోటి ఆకుల మీద కూడా కోనాకారపు నల్లటి మచ్చలు ఏర్పడతాయండి. సో ఆ మచ్చలు ఇంకా ముదిరితే ఏంటంటే ఈనెలు ఉంటాయి కదా, ఈనెలు అంతా కూడా నల్లగా అయిపోతుంది. సో వీనల్ నెక్రోసిస్ అంటాము దాన్ని. సో అక్కడ నుంచి కొమ్మలు ఉంటాయి కదా, కొమ్మలు కూడా తీవ్రత ఎక్కువైతే ఏంటంటే కొమ్మలు చనిపోతుంది. సో దాన్ని బ్లాక్ ఆర్మ్ అంటాం. సో పైన లేత కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మలన్నీ కూడా చనిపోతాయి. సో అట్లా ఈ రకంగా ఇది పంటను నష్టపరుస్తుంది. సో దీన్ని మనము ఈజీగా మనం కోనాకారపు మచ్చలు లేకపోతే వీనల్ నెక్రోసిస్ సిమ్టమ్ని బట్టి మనం గుర్తించవచ్చు. సో అదే ఫంగస్ స్పాట్స్ అయితే ఈ కోనాకారం మచ్చలు చాలా తక్కువ, అలా ఉండదు, అది జనరల్గా వలయాకారంలో ఉంటుంది. సో బ్యాక్టీరియా తెగులు ఏంటంటే కోనాకారం యాంగులర్ లీవ్ స్పాట్ ఉంటుంది, ఎల్లో హాలో ఉంటుంది. ఒకవేళ మనకు డౌట్ వచ్చింది అనుకోండి, సో మనము ఇది బ్యాక్టీరియా తెగుల ఫంగస్ తెగుల అనే డౌట్ వస్తే మనము ఊజ్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఊజ్ టెస్ట్ రైతులు వాళ్ళు స్థాయిలోనే 2 గ్లాసులో ప్యూర్ వాటర్ తీసుకోవాలి. సస్పెక్టెడ్ ప్లాంట్ ఉంటుంది కదా, ఆ టిష్యూని లోపల మనం ఆ గ్లాస్ నీటిలో వేయాలి. ఒక 10-15 నిమిషాల తర్వాత కనుక చూస్తే మనం బ్యాక్టీరియా ఊజుని మనం చూడొచ్చు. ఆ రకంగా అది బ్యాక్టీరియా తెగుల లేక ఇతర ఏదైనా శిలీంధ్రాల వల్ల వచ్చే తెగుల అని మనం గమనించి గుర్తించవచ్చు. సో ఈ తెగులు వచ్చిన తర్వాత ఏంటంటే మేనేజ్మెంట్ గురించి కనుక మనం మాట్లాడితే, సో కాఫరాక్సిక్లోరైడ్ ఫంగిసైడ్ అది ఎకరాకి 300 గ్రాములు అండ్ అంటే ఒక 10 లీటర్లకు మనం కనుక చూసుకుంటే 30 గ్రాముల కాఫరాక్సిక్లోరైడ్, ఒక 3 గ్రాముల ఏంటంటే మన యాంటీబయాటిక్స్ వాడాలండి. సో పౌషామైసిన్, ప్లాంటోమైసిన్, స్ట్రెప్టోమైసిన్ అనే యాంటీబయాటిక్ ఉంటుంది. సో ఇది 30 లీటర్లకు ఏంటంటే 3 గ్రాములు 30 గ్రాములు కాఫరాక్సిక్లోరైడ్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు.